రంగారెడ్డి జిల్లా మాట్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో పూలతేరు మరియు పెద్దతేరు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. लक्ष्मी नरसिंह भगवान की जय, लक्ष्मी माता की जय. साहित्य पूर्वाचार्यர்கள் போதமருட்டாரங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நேர்த்தேரே ஞானத்தே இன்பமுத்துவாழும் திருதருமாதேசிகனைச் சேர்ந்து பூர்வாச்சாரியர்கள் போதமருட்டாரங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நேர்த்தேரே ஞானத்தே இன்பமுத்துவாழும் திருதருமாதேசிகனைச் சேர்ந்து இந்த உபதேச ரத்திரமாலை சிதறன்னில் நாளும் சிந்திப்பார் எந்த இதிராசர் இன்னருளக்கென்னும் இலக்காகி. అంటే పంతులు గారు, ఈ స్వామివారికి మీరు చేపించేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారు? అవబృహోత్సవం అంటారు అనమాట. మామూలుగా మనకి హోమగుండం మనకి స్వామి పుష్కరం లేదు కాబట్టి ఇక్కడే మనం స్వామికి చక్ర స్నానం చేపిస్తున్నాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు ఇక్కడ పాంచరాత్రాగమానుసారంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఏకాదశి రోజున అంకురార్పణ కార్యక్రమం, ద్వాదశి గడియలలో రాత్రిపూట లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, తర్వాత అక్కడ గంగాహారతి కార్యక్రమం జరుగుతుంది, గరుడ వాహన సేవ, అట్లాగే గజవాహన సేవ కూడా మనకు జరుగుతోంది. పౌర్ణమి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రిపూట మనకి ఇక్కడ ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం అనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈనాడు మనకి పాల్గొన శుద్ధ పౌర్ణమి. ఇంత క్రితమే మనం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి మరియు భక్తులందరికీ కూడా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇప్పుడు చక్రస్నానం అనే కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం. దాంతో ఈ మధ్యాహ్నం పూట ఉత్సవాలన్నీ పూర్తయి రాత్రిపూట మన ఈ బ్రహ్మోత్సవాన్ని పరిపుష్టం చేస్తూ ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం, ధ్వజారోహణంతో మన కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు కూడా ఇక్కడ 5 రోజుల పాటు పాంచరాత్రాగమానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి వంశపారంపర్య యాజమానులు, అట్లాగే వారి యొక్క బంధు సపరివార సమేతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క అశేషమైనటువంటి ఆగమనంతో మన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా 2 ఘట్టాలు విశేషం అన్నమాట. ఒకటి ద్వాదశి నాడు జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం, అట్లాగే మరొకటి పౌర్ణమి రోజున పొద్దున్న 5 గంటలకు జరుగుతున్నటువంటి రథం. సుమారుగా భక్తులు అంటే ఒక 1500 నుంచి 2000 మంది భక్తులు తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ఈ కనపడుతున్నటువంటి ప్రాంగణం అంతా కూడా రథాన్ని చక్కగా లాగి వాళ్ళందరూ ఆనందోత్సాహాలతోటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి చాలా గొప్ప మహిమ కలిగినటువంటి వాడు. ఆయన నమ్మి ఎవరైతే చక్కగా పూజలు ఆయన కొలుస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి సంతానము, సక్రమంగా వివాహాలు జరగడము, అట్లాగే విద్యాభివృద్ధి, దాదాపుగా మనకు కనపడుతున్నటువంటి పరివారంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క బంధువులందరూ కూడా చక్కగా అందరూ విదేశాల్లో అందరూ కూడా చక్కగా సెటిల్ అయ్యారు. అట్లా కారణం ఏమిటి అంటే నరసింహస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాభిషేకం ఉండడం చేత కనుక భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో అందరూ తప్పనిసరిగా దర్శించండి. పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి పర్యంతం వరకు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొనవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వీళ్ళ అమ్మమ్మ తాతయ్య మేము తీసుకొచ్చినాం. ఆ పూజ ఆ దేవుడు ఎప్పుడు సంబంధం చేసినామో మేము ఇక్కడ యాజ్ఞికం చేసినాము. అప్పటి నుంచి కూడా వీళ్ళ నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ఈ గుడికి ఇన్ని రోజుల నుంచి దేవాలయం ఇక్కడే చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా మా తరఫునే గుడి తరఫునే ఉంటారు. వాళ్ళు ఇక్కడ కట్టించింది కూడా వాళ్ళ తరఫునే. కానీ ఈ ఆడబిడ్డ మా తర్వాత కూడా ఈ శివాలయం ప్రతిష్ట చేసింది. ఆమెనే ఇక్కడ శివాలయం ఏర్పాటు చేసింది. ఇది లేకుండా ఇక్కడ శివాలయం మాడిబిడ్డ గారి శివాలయాన్ని అక్కడ చేసింది. అక్కడ ఆంజనేయుల స్వామి ఈ గుడికి సంబంధం
అక్కడ వాడి ఆలయం అది ఆంజనేయ స్వామి. అది పురాతనమైన ఇల్లు, ఇల్లు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తి పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనమందరం కూడా అప్పారెడ్డిపల్లిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం. సుమారుగా ఈ దేవాలయం 450 సంవత్సరాల క్రితం వెలిసినటువంటిదని, ఇది మానుషప్రోక్తం కాకుండా స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ బకుల నరసింహుడు అని చెప్పి ఇక్కడ క్షేత్ర మహాత్మ్యం. బకుల అంటే విచ్చుకున్నటువంటి పుష్పమాకారంలో ఉన్నటువంటి స్వామి అర్థం అనమాట. స్వామి యొక్క రూపం కూడా అట్లాగే మనకు గుహలో కనపడుతుంది. అదే సమయంలో ఈ క్షేత్రానికి తూర్పు వైపున నరసింహస్వామి ఉంటాడు, పశ్చిమం వైపు అంటే నాగిళ్ళ గ్రామం వైపు రామలింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి. ఇది ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహాత్మ్యం. 450 సంవత్సరాల నుంచి ఇక్కడ చక్కగా నిత్య ధూపదీప నైవేద్యాలు, పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను జరుగుతున్నాయి. అట్లాగే సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం, అట్లాగే గీతాపారాయణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.